మన పక్షాన ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ రాస్తూ చెప్తున్నాడు, ప్రభా నేను పడిన దానికి, నన్ను చూసి నవ్వుతానికి చాలామంది రెడీగా ఉన్నారు. నా నాశనాన్ని ఆనందిస్తానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. నా జీవితంలో కలిగిన నష్టానికి నీడు పాడేయడరా, ఈడి జీవితం ఇలాగైందిరా, ఈడు బాగా అయింది అని మనం చూసి సంతోషపడేవారు ఉంటారంట. మిమ్మల్ని చూసి సంతోషపడేవారు ఉన్నారా? మీ నష్టాలను చూసి, మీ కష్టాలను చూసి, మీ జీవితంలో పొరపాట్లు, ఎప్పుడు దేవుడు 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 అన్నావు, ఇప్పుడు ఏడు దేవుడు చూసి. మనందరి జీవితంలో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మనందరి జీవితంలో కొన్నిసార్లు దేవుణ్ణి బాధ పట్టాలని చేయము. దావీదు పాపము దేవుని బాధపట్టాలని చేశాడా? కొన్నిసార్లు శరీరము మనల్ని ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది. 3 రకాల కీడు నుండి తప్పించాలని ప్రార్థన వేడుకలు. ఎప్పుడు దుష్టుడు ఒకడు, దుష్ట వ్యక్తులు ఒకరు, మూడోది ఎవరు? మన శరీరం. మన శరీరం ఏంటి? ఎప్పుడు చూసినా మనకి ఆత్మకి విరోధంగా పనిచేస్తూ, కొన్నిసార్లు దేవునికి విరోధమైన కార్యాలు జరిగిస్తూ, కొన్ని కక్కుర్తిపాటు పనులు, కక్కుర్తిపాటు నిర్ణయాలు, కంగారుపాటు నిర్ణయాలు, కామ సంబంధమైన కార్యాలు. ఈరోజు ఎంతోమంది ఈ కామ దయ్యం, ఇంకో మాటలు చెప్పాలంటే, మనుషుల్ని బట్టి పీడిస్తుంది. బంధకాలను ఉంటూ ప్రార్థన చేస్తే జవాబు ఇస్తాడు దేవుడు. ఇంకో మాటలు చెప్పాలంటే, బంధకాలను ఎంజాయ్ చేస్తూ ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇస్తాడా? పాపాన్ని అసహించుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. పాపాన్ని విడిచిపెడితే మాత్రమే దేవుడు నీకు జవాబు ఇస్తాడు. ఇక్కడ ఈయన ప్రార్థన చేసినప్పుడు చూస్తే, దేవా నీ కోపంలో నన్ను శిక్షించొద్దయ్యా, నా వలన అవ్వట్లేదయ్యా, తట్టుకోలేకపోతున్నాడయ్యా. మనుషుడు ఎవడని శిక్షిస్తే దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు, దేవుడు శిక్షిస్తే ఎవరి దగ్గరికి వెళ్తాం? దేవుని హస్తమే మన పైన బరువుగా ఉంటే ఇంకెవరి సహాయాన్ని వేడుకుంటాం? దేవుడే నీకు విరోధంగా తిరిగితే ఇంకెవడన్నా నేను కాపాడగలుగుతాడా? ఈరోజు మనం జాగ్రత్త పడాలండి. వి రియల్లీ నీడ్ టు ఆస్క్ గాడ్, హ్యావ్ కంపాషన్ ఆన్ మీ. దేవుని దగ్గర ఒప్పుకోని పాపాలు ఏమైనా ఉంటే దయచేసి ఒప్పుకోండి. ఒప్పుకోకుండా ఉన్న ప్రతి పాపము అపవాదికి స్థాని బలం. జ్ఞాపకం చేసుకోండి. నీవు ఒప్పుకోని ప్రతి పాపము అపవాది నీ పైన అధికారం తీసుకుంటాం. నువ్వు ఒప్పుకోని ప్రతి పాపము అపవాదిని ఏల్తానికి అధికారం తీసుకుంటాం. నీ జీవితంలో నష్టం కలుగుతానికి, నీ జీవితంలో శిక్ష వస్తానికి, నీ జీవితంలో కీడు జరుగుతానికి అధికారము. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఆయన రాస్తున్నాడు, ప్రభా నాలో స్పర్శ లేదయ్యా, నాలో స్వరం లేదయ్యా, నాలో శక్తి లేదయ్యా, నా పరిస్థితిని చూసి శత్రువు నవ్వుతున్నాడయ్యా, అపవాది నవ్వుతున్నాడయ్యా. అపవాది నవ్వుతున్నాడని దేవుడు మనల్ని అంగీకరించాడు.